హాయ్ అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఏ విధంగా ఆపరేట్ చేయాలో డైరెక్ట్గా నేను ట్రైన్ లోపల ఉండి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వేర్ ఈజ్ మై ట్రైన్ అనేది ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనం ఫ్రమ్ టు అంటే ఏ ప్రదేశం నుంచి మనం ఏ ప్రదేశానికి వెళ్తున్నామో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాం. నేనైతే కాజుపేట నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు అయితే దీన్ని అయితే నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ కాజుపేట జంక్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఎక్కడికంటే తిరుపతికి పోతున్నా కాబట్టి తిరుపతి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరైతే ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తున్నారో సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు. టోటల్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కాజుపేట జంక్షన్ టు తిరుపతి, TPTY అంటే తిరుపతి. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పద్మావతి ఎక్స్ప్రెస్, నేను పద్మావతి ఎక్స్ప్రెస్లో పోతున్నా కాబట్టి ఏమేమి ట్రైన్స్ ఉన్నాయో మీకు ఇక్కడ లిస్ట్ కనబడుతూ ఉంటుంది. సో పద్మావతి ట్రైన్కి అయితే వెళ్తున్నా కాబట్టి పద్మావతి ట్రైన్లో ఇక్కడ చూడవచ్చు స్లీపర్ క్లాస్ కావచ్చు, ఇవన్నీ టోటల్గా మీరైతే చూస్తూ ఉంటారు. సో ఎన్ని ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో మీకైతే ఈజీగా తెలిసిపోతుంది ఏ ట్రైన్ అవైలబుల్ ఉన్నదో. సో ఆ ట్రైన్లో ఇప్పుడు నేనైతే ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం తిరుపతికి చేరుకోగలుగుతాం, సో ఎంత సమయం పడుతుంది అనేది పూర్తిగా మనకి ఇందులో తెలుస్తుందండి. సో దీని మీద ప్రెస్ చేసిన వెంటనే నేను ఆల్రెడీ ట్రైన్లో ఉన్నాను. సో ట్రైన్లో ఉన్నప్పుడు ఇది వీడియో అనేది స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి ఆల్రెడీ ట్రైన్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతున్నది. ఇన్సైడ్ దిస్ ట్రైన్ అక్కడ చూడండి ఈ చిన్న పాపప్ వచ్చిందిగా ఇంతకుముందు ఇన్సైడ్ దిస్ ట్రైన్ అనేది, అది మనం ట్రైన్లో ఉన్నప్పుడు మాత్రమే అది వస్తుంది. ఇక్కడ ఎంత స్పీడు మీకు వెళ్తున్నదో ఇక్కడ మీకు చూపెడతా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కింద బాటంలో ఫర్ ఎగ్జాంపుల్ 0 km/h ఇది ట్రైన్ రన్ అయ్యేటప్పుడు మీకు ఇప్పుడు ఈజీగా చూపెడుతుంది. సో కాజుపేట జంక్షన్ తర్వాత నెక్స్ట్ వరంగల్ తర్వాత నెక్కొండ, తర్వాత సముద్రము, మహబాదు. ఇంకా ట్రైన్ స్పీడ్ చూడవచ్చు 70 స్పీడ్ పోయింది. ఇక్కడ కింద 61, 68కి వచ్చింది. ఇక్కడ ఇన్సైడ్ దిస్ ట్రైన్ అంటే మనము ట్రైన్ లోపల ఉన్నట్టు లెక్క. ఈ సింబల్ GPS అనేది మనకు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నది కాబట్టి నో ప్రాబ్లము. అంటే మనము ఇన్సైడ్ దిస్ ట్రైన్ అంటే మనం ట్రైన్ లోపల ఉన్నప్పుడు ఈ యాప్ ఆపరేట్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ చూడవచ్చు 98 స్పీడ్ పోతుంది, 98 km/h. ఎంత స్పీడ్ పోతుంది ట్రైన్ తెలుసుకోవడానికి కూడా మనకు ఇక్కడ అదే చూపెడతా ఉంటుంది. ట్రైన్ లోపలనే మనకు ఈ మొబైల్లోనే ఎంత స్పీడ్ పోతున్నదో ఆటోమేటిక్గా మనకు చూపెడతా ఉంటుంది. సో ఇది మనం ఇన్సైడ్ దిస్ ట్రైన్ అనేది అవసరమైతే మనము ఇక్కడ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్సైడ్ దిస్ ట్రైన్లో ఉన్నాం కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దీన్ని ఆఫ్ మోడ్లో మనం పెట్టేసుకుందాం. దాని మీద జస్ట్ టచ్ చేస్తే ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి 100 స్పీడ్ పోతున్న ట్రైను 99 స్పీడ్ పోతున్నది. సో తిరుపతికి ఎప్పుడు చేరుకుంటున్నాము 6:55 AM ఎగ్జాక్ట్లీ. మళ్ళీ టైమింగ్స్ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ మారుతూ ఉంటాయండి. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ 6:55 ఉదయము చేరుకోవచ్చు. లేదంటే మధ్యలో ఎక్కడైనా లేట్ అయ్యేది ఉంటే మళ్ళీ ఆటోమేటిక్గా టైమింగ్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఎక్కడ రైల్వే స్టేషన్ ఏ జంక్షన్ ఎప్పుడు వస్తుందో కూడా ఆటోమేటిక్గా టైమింగ్స్ అనేది వాళ్ళు మారుస్తూనే ఉంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడ హ్యూమన్ సింబల్ కూర్చునే సింబల్ పైన మనం ప్రెస్ చేసినాం కదా, ప్రెస్ చేస్తే మనం ఏ బోగీలో ఉన్నాము, ఏ బోగీలో ఏ సీట్ నెంబర్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్లీపర్ క్లాసు H1, A1, B1, B2, B3, B4, S1, S2, S3 ఇవన్నీ బోగీ నంబర్లు. సో ఈ బోగీ నంబర్లలో మనకి ఎప్పుడైనా మనం మనం ట్రైన్కి రిజర్వేషన్ చేసుకుంటే మనకు ఏ బోగీలో వచ్చింది, ఏ సీట్లో వచ్చింది, మనకు బెర్తులు వచ్చినాయా లేదంటే సింగిల్ సీట్ వచ్చిందా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బెర్తులు మనకి ఎలా ఉంటాయో కూడా నేను ఇక్కడ చిన్నగా అండర్లైన్ చేస్తున్నా చూడండి. బెర్తులు ఆపోజిట్ ఇట్లా వస్తాయి అన్నట్టు, ఆపోజిట్ బెర్తులు ఇందులో ఉంటుంది. లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ అని. సో రిజర్వేషన్ చేసుకుంటే మనకి ఇది ఆల్రెడీ వీటిపైన పడుకొని పోవచ్చు మంచి హాయిగా. కింద 3 బెర్తులు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 3 బెర్తులు, రైట్ సైడ్ 3 బెర్తులు, తర్వాత సింగిల్ సీటర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళినట్లయితే డైరెక్ట్ అదే మనకు
అలాట్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇది అక్వైరింగ్ జీపీఎస్ అనేది కనెక్ట్ చేసుకుంటూ ఉన్నది. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత స్పీడ్ వెళ్తున్నదో మనం చెక్ చేసుకుంటాం. ఏమేమి జంక్షన్స్ ఉన్నాయో కూడా మనకు ఎప్పుడు ఏ టైమింగ్ వస్తుంది అనేది కూడా ఈ వేర్ ఈజ్ మై ట్రైన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అండి. ఎంప్లాయీస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉంటే ఏ ట్రైన్ ఎక్కడి దాకా వచ్చిందో సింపుల్ అక్కడ ఫ్రమ్ టు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో ఫ్రమ్ టు అడ్రస్ సరిపోతుంది.